మనం తరచుగా సయాటికా అనే పేరుని చాలా కామన్‌గా వింటూ ఉంటాం. అసలేంటి సయాటికా? సయాటికా అంటే మనకి నడుము నుంచి కాలు గుంజే నొప్పిని, ఏ నొప్పినైనా మనం జనరల్‌గా సయాటికా అంటాము. ఆ నొప్పికి కామన్ రీజన్స్ వచ్చేసి ఒకటి డిస్క్ ప్రాబ్లమ్. స్లిప్ డిస్క్ అంటారు. నడుములో మనకుండే షాక్ అబ్జార్బర్‌లు గాని, డిస్క్‌లు గాని మన వయసుతో పాటు అరగటం వల్ల గాని, లేదంటే సడెన్‌గా ఎప్పుడైనా బరువు ఎత్తినప్పుడు స్లిప్ అయ్యడం గాని, వీటి వల్ల దాన్ని ఉండాల్సిన ప్లేస్ నుంచి బయటికి స్లిప్ అవుతాయి. ఇలా స్లిప్ అయినప్పుడు దాని వెనకాలే మనకి కాళ్ళకి సంబంధించిన నరాలు వెళ్తూ ఉంటాయి. ఆ నరాల మీద ప్రెషర్ పడి ఎక్కడి దాకా అయితే ఆ నరం వెళ్తుందో ఆ నరం అంతా మనకి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నొప్పితో పాటు మనకి కాలు తిమ్మిరిగా గానీ, జాలు పట్టిందంటారు, లేదా ముద్దు బారటం గానీ, ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏంటంటే మనకి కాలు వీక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బలం తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కాకుండా మనకి ఇంకొన్ని కండిషన్స్ లో కూడా మనకి సయాటికా లాంటి నొప్పిలే రావచ్చు. ఒకటి మనకి నడుము అరిగినప్పుడు, వయసుతో పాటు స్పాండిలోసిస్ చేంజెస్ వచ్చినప్పుడు కొత్త ఎముక గానీ, కొత్త సాఫ్ట్ టిష్యూ గానీ అది నరాన్ని ఒత్తి కూడా మనకి ఇబ్బందులు రావచ్చు. ఇది కాకుండా సూడో సయాటికా సిమ్టమ్స్ అంటే మనకి బటక్లో కొన్ని మజిల్స్ టైట్ గా ఉండటం వల్ల కానీ, నరం లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కూడా సిమిలర్ గా కాలు గుంజినట్టే మనకి అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ క్లినికల్ గా మనం చూస్తే మనకి ఆ నొప్పి అనేది డిస్క్ నుంచి వస్తుందా లేదా బయట వేరే ప్రాబ్లం నుంచి వస్తుందా అనేది అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు సయాటికా ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక మీరు ఒకసారి స్పైన్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి ఎక్కడి నుంచి మనకి పెయిన్ వస్తుంది అనేది అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.